ఒకే దెబ్బకి 2 పిట్టలు అంటారు కదా, అలాగా నేను తోటకూర పోసి దాని మధ్యలోనే టమోటా నారు కూడా పోసాను. ఎందుకంటే ఇంక వచ్చేది ఎండాకాలం కాబట్టి నారు కొంచెం డిస్టర్బ్ అవ్వకూడదని, తోటకూర నీడలోనే నాకు టమోటా నారు రావాలని, అందుకోసమే తోటకూర చూడండి ఎంత హెల్తీగా ఉందో. వీటిని తోటకూర కాడలు పెద్ద అయిన తర్వాత చేసుకుంటారు కదా కర్రీస్. నేనైతే పైదంతా గిల్లేస్తున్నాను. టమోటా చూడండి ఎంత హెల్తీగా దాని లోపల ఏ డిస్టర్బెన్స్ అనేది లేకుండా వచ్చింది. వీటిలన్నిటిని పైన గిల్లేసిన తర్వాత వీటిని నేను ఫ్రై చేసుకుంటాను. ఇంకొక 1-2 టైమ్స్ కూడా ఇది నాకు వచ్చేటట్టుంది. ఎందుకంటే పైన గిల్లేసిన తర్వాత మళ్ళీ కొమ్మలు పెట్టుకొని వస్తుంది కాబట్టి, తోటకూర హెల్తీగా వస్తుంది కాబట్టి, అందుకోసమే ఈ టమోటా నారు మన సీడేనండి. ఇది ఆర్గానిక్గా నేను తయారు చేసుకున్న నా సీడ్స్ ఇవి. చాలా వరకు నేను బయట తెచ్చుకొని ఒక 2-3 కోతలకి పెట్టుకొని నేను సీడ్కి పెట్టుకుంటాను. ఆర్గానిక్గా నేను నా సీడ్స్ నేనే తయారు చేసుకుంటాను మ్యాక్సిమం. టమోటా చూడండి నారు ఎంత హెల్తీగా ఉందో. ఇంకోటి ఏంటంటే నారుని నేను కంటిన్యూషన్ పొయ్యిలా లైట్గా వేసాను. ఈ నారుని నేను పెరగకుండా అది అక్కడే ఇంకా మనకి వెజిటేబుల్స్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో బాగుంది. నారైతే నాకు నచ్చింది, హెల్తీగా ఉంది.